4 పచ్చిమిర్చి, స్పూన్ నువ్వులు, 2 స్పూన్ వేరుశనగపప్పుని యాడ్ చేసుకోండి. ఒక దోసకాయని కట్ చేసుకొని ముక్కల్ని యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కరకరలాడేలాగా ఫ్రై చేసుకోండి. పోపుకు కావాల్సిన పదార్థాలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకోండి. రుచి బాగుంటుంది.